నమస్కారం. నీ రక్తాన్నివ్వు, నీకు స్వతంత్రం ఇస్తాను. మనకి కావాల్సింది ముక్కల భారతం కాదు, అఖండ భారతం. స్వతంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళు వేసే భిక్ష కాదు, భారతీయుల జన్మ హక్కు. మనం పోరాడాల్సింది సంపూర్ణ స్వతంత్రం కోసం అంటూ గాంధీ గారితో విభేదించి వన్ మ్యాన్ ఆర్మీగా మొదలుపెట్టి సుమారు 50,000 ఇండియన్ ఆర్మీని వరకు పెంచి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు, భరత జాతి ముద్దిబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించిన రోజు నేడు. ఆగస్టు 18, 1945న తైవాన్ సమీపంలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో భరత జాతి ముద్దిబిడ్డ బోస్ మరణించారనే వార్తని జపాన్ రేడియో ప్రకటించడంతో ప్రపంచం ఆశ్చర్యానికి లోనయ్యింది. భారతదేశానికి స్వతంత్రాన్ని ఈశాన్య రాష్ట్రాలు దాటుకుని బెంగాల్ వరకు ప్రవేశిస్తుంది అన్న తరుణంలో బోస్ ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓడిపోవడానికి కారణం ఏంటి, లేదా వెనకడిగేయడానికి కారణం ఏంటి, బోసు విమాన ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, అసలు విమాన ప్రమాదంలో మరణించాడా లేదా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే బోస్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలని పరిశీలించాలి. ఐసిఎస్లో ఉత్తీర్ణుడై హైయెస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు పొంది కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనాలనే కుతూహలంతో 1921లో భారతదేశానికి రావడం, తన గురువుగారు చిత్తరంజన్ దాస్ సలహా మేరకు 22లో భారత జాతీయ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, జాయిన్ అవుతూనే జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవడం, 1927లో జాతీయ కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నికవడం, ఈలోగా బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, జైలుకి వెళ్ళడం, తన ఆరోగ్యం క్షీణించడం, ఆరోగ్య రక్షణ కోసం విదేశాలకు వెళ్ళి నయం చేసుకోవడం, హిమాచల్ ప్రదేశ్లో వెళ్ళి నయం చేసుకోవడం, ఆరోగ్యం సెట్ అయిన మళ్ళీ పోరాటాలు చేయడం, ఇది బోస్ జీవితంలో నిత్యకృత్యాలు. ఇంకొక పక్కన జర్మన్ విప్లవం, రష్యన్ విప్లవం, చైనా విప్లవం, మరొక పక్కన జపాన్, ఈ దేశాలు ఎలా డెవలప్ అయినాయి, ఈ విప్లవాల సక్సెస్కి కారణం ఏంటి తెలుసుకోవడం కోసం, విదేశాల్లో ఉన్న భారతీయుల్ని చైతన్యపరిచి వాళ్ళని స్వతంత్ర సంగ్రామం వైపు మరల్చడం కోసం వివిధ దేశాలు తిరుగుతున్న సమయంలో 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బోస్ని ఎన్నుకున్నాము, ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, రావాలని కౌరంపితే లండన్ నుంచి బోస్ 1938లో ఇండియా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది గాంధీ గారికి బోస్కి మధ్యన మనస్పర్ధలు లేదా వాళ్ళిద్దరి మధ్యన పెరుగుతున్న దూరం. 1939లో రెండవసారి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, గాంధీ గారు నిలబెట్టిన పట్టాభి సీతారామయ్య గారిపై బోసు గెలవడం, దాన్ని గాంధీ గారు తన సొంత ఓటమిగా భావించి అది గాంధీ గారికి పరాభవంగా భావించడంతో గాంధీ గారికి బోస్కి దూరం మరింత పెరగడం మొదలెట్టింది. ఇంకొక పక్కన 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతున్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలోనే మన భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళతో వ్యతిరేకించి ఉంటే భారతదేశానికి స్వతంత్రం అప్పుడే వచ్చి ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలోనే అది వ్యతిరేకించకపోగా భారతదేశం కొన్ని లక్షల మంది సైనికులు పంపించారు, లక్షల మంది చనిపోయారు. మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అదే తప్పు చేస్తున్నారు. మనం బ్రిటిష్ జర్మనీ లాంటి దేశాన్ని యొక్క సహకారం తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడాలని గాంధీ గారితో వాదించడం, గాంధీ గారు దానికి ఇష్టగా చూపకుండా నీ దారి ఇలాగైతే నీ పోరాటం నీదే, నా పోరాటం నాదే అని కరాఖండిగా చెప్పడం. అప్పుడు బోస్కి అర్థమైంది, ఓహో గాంధీ గారికి నేను జాతీయ కాంగ్రెస్లో ఉండడం ఇష్టం లేదు, నేను గాంధీ గారికి వ్యతిరేకంగా పోరాటం మొదలెడితే జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోవచ్చు, అది బ్రిటిష్ వాళ్ళ ముందు మరింత లోకు అవుతుంది, సో జాతీయ కాంగ్రెస్ చీల్చడం నాకు ఇష్టం లేదని జాతీయ కాంగ్రెస్కి పార్టీ అధ్యక్షుడిగా రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంతటితో ఆకుండా జాతీయ కాంగ్రెస్ నుంచి 3 సంవత్సరాల పాటు బోస్ని బహిష్కరించారు అని తెలియడంతో గాంధీ గారికి బోస్ మీద ఎంత కోపం ఉందనేది తెలుసుకోవచ్చు.
అప్పుడు జాతీయ కాంగ్రెస్ బయటకు వచ్చిన తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి దేశం నలుమూలలా పర్యటించి ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉండేవారు. ఇంకొక పక్కన ఫార్వర్డ్ బ్లాక్ స్వరాజ్ అనే పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా తన భావాల ద్వారా చైతన్యపరుస్తూ ఉండేవారు. ఈలోగా బ్రిటిష్ ప్రభుత్వం 1940లో బోస్ని మరొకసారి అరెస్ట్ చేయడం, బోస్ అక్కడ ఆమరణ నిరాహారదీక్ష జైల్లోనే మొదలుపెట్టడం, దానికి బోస్ ఆమరణ నిరాహారదీక్ష మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలవ్వడం, ఆ ఆందోళనలతో వచ్చే ఒత్తిడికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం నవంబర్ 1940న బోస్ని జైలు నుంచి విడుదల చేసి హౌస్ అరెస్ట్ జరగడం జరిగింది. ఇక ఈ దేశంలో ఉంటే నేను పోరాటం చేయలేను, ఇటు జాతీయ కాంగ్రెస్ని నేను ఒప్పించలేకపోతున్నాను, ఇటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించలేకపోతున్నానని బోస్ భావించి తన చుట్టూ ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని, బ్రిటిష్ గూఢచర్యల్ని కళ్ళుగప్పి ఇంటి నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకుని, ఢిల్లీ నుంచి పాకిస్తాన్ చేరుకుని, పాకిస్తాన్ నుంచి కాబూల్ చేరుకోవడం జరిగింది. కాబూల్లో ఉత్తమ్ చంద్ అనే ఇంట్లో ఆశ్రయం తీసుకుని అక్కడ ఇటలీ కాన్సులేట్, జర్మనీ కాన్సులేట్ సహాయంతో కాబూల్ నుంచి రష్యా నుంచి జర్మనీ ప్రయాణం చేసి ఏప్రిల్ 1941కే బెర్లిన్ చేరుకోవడం జరిగింది. బెర్లిన్ చేరుకున్న తర్వాత ఆజాద్ హిందీ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి భారతదేశ ప్రభుత్వాన్ని ప్రకటించి 12 దేశాల మద్దతుని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొక పక్కన అక్కడ ఉన్న సైనికులు, అక్కడ భారతదేశ ఖైదీగా ఉన్న సైనికులందరినీ సమాయత్తపరిచి బోస్ ఆర్మీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ తన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇచ్చారు. ఇంకొక పక్కన జర్మనీ కాన్సులేట్ని, ఇంకొక పక్కన హిట్లర్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించడం, అక్కడ జర్మన్ ప్రభుత్వం బోస్కి సహాయం చేయడానికి ఒప్పుకోవడం, ఇంకొక పక్కన సింగపూర్ జపాన్ ప్రభుత్వం కూడా బోస్కి సహాయం చేయడానికి ఒప్పుకోవడం, అదే సమయానికి జపాన్ సింగపూర్ని ఆక్యుపై చేయడం, సింగపూర్లో రాజ్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్ సహకారంతో ప్రారంభించడం, దాన్ని బోస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకొక పక్కన మే 1942కి బోస్ హిట్లర్ని కలవడం, హిట్లర్ తోటి బోసు సంభాషణ హిట్లర్కి నచ్చడం జరుగుతుంది. అక్కడ హిట్లర్ 2 ముఖ్యమైన ప్రశ్నలు వేస్తాడు బోస్ని. బోస్, నువ్వు వన్ మ్యాన్ ఆర్మీ, నీ వెనకాల ఒక 5,000 సైన్యం ఉన్నారు, ఈ 5,000 సైన్యంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఓడించాలనుకుంటున్నావు, ఏంటి అసలు నీ ఎర్రితనం కాకపోతేనే అంటాడు హిట్లర్. అప్పుడు బోస్ అంటాడు, మా అఖండ భారతాన్ని బ్రిటిష్ వాళ్ళు కేవలం 70,000 సైనికులతోటి మమ్మల్ని అణచివేస్తున్నారు, నేను మా ఈ ఖైదీగా ఉన్న ఈ సైనికులు, మా బ్రిటిష్ ఖైదీ అందరిని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను 50,000 మందితోటి సైన్యంగా తయారు చేసి కేవలం 1 మంత్లో బ్రిటిష్ ప్రభుత్వం ఓడిస్తానని చెప్పడంతో హిట్లర్ మెచ్చుకుంటాడు బోస్ని. ఆ సంభాషణలో హిట్లర్ ఇంకో మాట అంటాడు, నువ్వు ఎట్లాగ వెళ్తావు, నువ్వు నా పర్మిషన్ ఇస్తే తప్ప ఇల్లు దాటి బయటికి వెళ్ళావు, నువ్వు ఎలా పోరాటం చేస్తావు అంటాడు. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కంటే మీ గెస్టఫో పెద్దది ఏం కాదు, బ్రిటిష్ వాళ్ళ కళ్ళగప్పే నీ దగ్గరికి రాగలిగాను నేను, నీ కళ్ళు గప్పి ఇంకో దేశం వెళ్ళాలని అంటే హిట్లర్ నిర్ఘాంతపోతాడు. బోస్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకుని అప్పుడు చెప్తాడు, నీకేం కావాలో చెప్పు, కానీ నేను ప్రస్తుతం సెకండ్ వరల్డ్ వార్లో తన్ముఖమై ఉన్నాను, కానీ నీకు ఏం కల్పన చేస్తానంటే అటు సింగపూర్ వెళ్ళటానికి నిర్ణయించుకుని జపాన్ ప్రభుత్వం సహకారం ఉందని చెప్పి జర్మనీ నుంచి హిందూ మహాసముద్రం వరకు జర్మనీ సబ్మెరైన్లోను, హిందూ మహాసముద్రం నుంచి సింగపూర్ వరకు జపాన్ సబ్మెరైన్లోను ప్రయాణించి ఏప్రిల్ 1943 కల్లా ఇండోనేషియా చేరుకుంటాడు. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్ళి సింగపూర్లో రాజ్ బిహారీ బోస్ ప్రారంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీని మీటింగ్లో పాల్గొని అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీని సుమారు 50,000 వరకు విస్తరించి బోస్ ప్రకటించిన ప్రభుత్వాన్ని అక్కడి నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తూ జపాన్ ప్రధానమంత్రిని కలుసుకుని అతని సహకారాన్ని తీసుకుని బర్మా ప్రభుత్వం ప్రధానమంత్రిని కలిసి అక్కడ సహకారాన్ని తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని మొదలెడతాడు. అది ఏప్రిల్ 1944 కల్లా ఈ ఈశాన్య రాష్ట్రాలు దాటుకుంటూ చాంద్రీ రివర్ దాటుకుని కోహిమా పాస్ దాటుకుని ఇక
బెంగాల్కి వెళ్ళడమే తర్వాత బెంగాల్కి వెళ్తే మన స్వతంత్రం వచ్చేసినట్టే అని ఆనందపడుతున్న రోజు తరుణంలో పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయి. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ దురదృష్టం అనుకోవాలి, అదే భారతీయులు చేసుకున్న దురదృష్టం అనుకోవాలి, అదే బోసు చేసుకున్న దురదృష్టం అనుకోవాలి. వాతావరణం అనుకూలించకపోవడం, విపరీతమైన తుఫాను, మరొక పక్కన ఈ కలరా మచూచిల్లాంటి రావడం, ఆ ఫారెస్ట్లో పడుకోవడం వల్ల, ఇంకొక పక్కన జపాన్ ప్రభుత్వం ఆ వరల్డ్ వార్లో ఉన్న ఒత్తిడికి వీళ్ళకి అందించాల్సిన ఆహార పదార్థాలను మందుల్ని ఆపివేయడం, ఇంకొక పక్కన బర్మా ప్రభుత్వం బోస్ ప్రభుత్వం సహాయం చేయకపోవడంతో బోసు వెనకడిగేసి తన సైన్యాన్ని మరొకసారి బర్మాకి తీసుకెళ్ళి పక్కన ఇండోనేషియాగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ 1 ఇయర్ పోయిన తర్వాత మళ్ళీ సైన్యాన్ని సమాయత్తపరిచి నిధులు సమకూర్చుకుని మళ్ళీ పోరాటాన్ని మొదలెట్టి మళ్ళీ ఈశాన్య రాష్ట్రం, మళ్ళీ శాంతినివర్ దాటి, మళ్ళీ కోహిమా పాస్ దాటి ఇంకా మళ్ళీ ఈ వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాం, స్వతంత్రం వస్తుందన్న తరుణంలో ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఒక్కసారే మారిపోయినాయి. ఇదే సమయంలోని అప్పటికే హిట్లర్ చనిపోవడం, 1945 మేకి హిట్లర్ చనిపోవడం, అమెరికా ప్రభుత్వం హిరోషిమా నాగసాకి అనే జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకి మీద 2 అణుబాంబులు వేయడం, దానికి జపాన్ ప్రభుత్వం ఆ బ్రిటన్ అమెరికా ప్రభుత్వాలకు లొంగిపోవడం, దానికి తోటి బోస్కి సహాయాన్ని నిరాకరించడం, ఈ 2 ఇన్సిడెంట్లకి భయపడి బర్మా ప్రభుత్వం బోస్కి సహాయంగా నిరాకరించడంతో బోస్ చేసేదేవి లేక ఇంకొక పక్కన ఈ అగ్రరాజ్య దళాలు వీళ్ళ మీద చేస్తున్న వైమానిక దాడులకి బోసు సైన్యం శిఖార్తులైపోవడం, 90% వరకు సైన్యం పోయి 10% మిగలడం, అప్పుడు ఉన్న వాళ్ళైనా రక్షిద్దామనే ఉద్దేశంతో బోసు మొత్తం సైన్యాన్ని అంతటినే దగ్గరుండి ఇండోనేషియా తీసుకురావడం, ఆ సైన్యాన్ని అందరినీ ఎవరినాళ్ళు ఇంటికి చేరిన తర్వాత మన సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఈ లోపల ఇదంతా జరిగేటప్పటికి 1945 ఆగస్టు వచ్చింది. ఆగస్టు 12, 1945కి బోస్కి తెలుస్తుంది జపాన్ ప్రభుత్వం సరెండర్ అయిపోయింది, బ్రిటిష్ ప్రభుత్వానికి అమెరికాకి అనడం, ఇంకొక పక్కన 2వ ప్రపంచ యుద్ధం ఆగిపోయిందనడం, బ్రిటిష్ ప్రభుత్వం ఆధిపత్యం రావడంతో ఇంకొక పక్కన బ్రిటిష్ ప్రభుత్వం సింగపూర్ మీద దాడి చేయడానికి యుద్ధానికి బయలుదేరింది, ఇంకొక 10 రోజుల్లో లేదా ఏ క్షణానైనా రావచ్చు అని రావడం, అప్పుడు సింగపూర్ వదిలి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, బోస్కి వేరే ప్లేస్ లేకపోవడం, అప్పుడు జపాన్ ప్రభుత్వం జపాన్ వచ్చే రక్షణ ఇస్తానని అనడం, అప్పుడు బోసు 1945 ఆగస్టు 15 షైగాన్ అనే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడం, 1945 ఆగస్టు 18 తైవాన్ సమీపంలోని జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడు అని వార్తలు రావడం టకటకా చకచకా జరిగిపోయి. అయితే బోసు విమాన ప్రమాదంలో మరణించాడా లేదా, అసలు బోసు విజయం సాధిస్తాడన్న బోసు విఫలమవడానికి కారణం ఏంటి అనేది మరొక వీడియోలో చర్చిద్దాం. అప్పటి వరకు భరతమాత ముద్దెబిడ్డ పోరాట యోధుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్కి అశ్రు నివాళులు అర్పించడం తప్ప ఇంకేమి చేయగలం. జై హింద్.